నేను ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 8 సినిమాలు తీశాను. ఏ సినిమా అయినా చూసుకో. అనిల్ గాడు సంక్రాంతికి వస్తున్నాడు పెట్టుకోవచ్చు అని అడుగు. ఒక్కడైనా సరే పర్వాలేదు పెట్టుకో అంటే పెట్టుకో. ఒక మ్యారీడ్ కపుల్ వాళ్ళ మధ్య ఈగో వాళ్ళ కాన్ఫ్లిక్ట్ వచ్చి విడిపోతారు. ఆ విడిపోవడం నుండి మళ్ళీ ఎలా యూనిట్ అయ్యారు అనే సింపుల్ ప్రిమైస్తో సినిమా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగా వర్క్ అయింది, నవ్వుతూ వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుందేమో అనుకున్నాను. ఇట్ వాజ్ ఓకే, ఇట్ గెట్స్ ద జాబ్ డన్. ఓవరాల్ ఇది అనిల్ రావుపూడి గారి స్టైల్లోనే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మనం సంక్రాంతికి వస్తున్నాం చూసాం కదా, అదే స్టైల్లో ఉంటుంది, అదే బీట్లో ఉంటుంది. కామెడీ అనేది ఒక సెన్సిటివ్ థింగ్ కదా, కొంతమందికి వెంటనే నవ్వు వస్తుంది, కొంతమందికి అంత ఈజీగా నవ్వు రాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ థియేటర్ నవ్వుతూ ఉన్నారు, నేను అంతగా నవ్వలేదు. సో ఇన్ దట్ వే డిపెండింగ్ ఆన్ ద పర్సన్ ఇట్ విల్ బి ఎ గుడ్ ఫిలిం. సో ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడదాం సినిమా గురించి. ఎనీ సీన్కి నవ్వు రావడం అనేది పర్సన్ సెన్సిటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి అది చాలా తక్కువ, కొంతమందికి అది చాలా ఎక్కువ. నాకు పర్సనలీ చాలా లౌడ్ లాఫ్టర్ అనిపించలేదు, కానీ థియేటర్లో మెజారిటీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా నవ్వుతున్నాను, బట్ చిన్న స్మైల్, లాఫ్ కాదు. ఈ మధ్య నోస్టాల్జియా ఫ్యాక్టర్ని యూజ్ చేయడం బాగా ఎక్కువైంది కదా, నోస్టాల్జియా ఫ్యాక్టర్ని సుందరి సాంగ్ ద్వారా బాగా యూటిలైజ్ చేశారు, అది వర్క్ అయింది. సినిమాలో ఒక పార్టీ సీక్వెన్స్ ఉంటుంది, ఆ పార్టీ సీక్వెన్స్లో అమ్మాయిలు మాట్లాడుకునే కాన్వర్సేషన్ కొంచెం ఎఫెక్టివ్గా అనిపించింది. ఓవరాల్గా ఇది ఫన్ అండ్ లైట్ హార్టెడ్ వాచ్. ఆడిటోరియంని లాఫ్ట్స్తో ఫిల్ చేసే పొటెన్షియల్ ఉన్న సినిమా. లాస్ట్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కొంచెం ఓవర్బోర్డ్ అనిపించింది. అంతకుముందు ఉన్నట్టు ఎడిటింగ్ ఇష్యూస్, ఆ సీరియల్ లాగా ఉండేదంటూ ఉండేవాళ్ళు అనిల్ రావుపూడి సినిమాస్. కానీ తెలుగు కామెడీ ఎంటర్టైనర్ అని కన్సిడర్ చేస్తే ఇగ్నోర్ చేసేయచ్చు. రీసెంట్ సినిమాస్లో టీమ్ వర్క్, స్టైల్ ఫైట్స్ కామన్గా తెప్పేశారు, అదే టెంప్లెట్లో ఇక్కడ కూడా ఫాలో అయినట్టుంది. డిఐ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ అవన్నీ ఇంప్రూవైజ్ చేశారు. అంతకుముందు లాగా సీరియల్ లాగా ఉంది, సీరియల్ లైట్ లాగా ఉంది అనిపించినట్టు ఎక్కడ అనిపించలేదు. ఇప్పుడు నార్మల్ క్లీన్ థియేట్రికల్ ప్రొజెక్షన్ లాగా అనిపించింది సినిమా అంతా. కానీ కొన్నిసార్లు కలర్స్ ఏంటో డిఫరెంట్గా అనిపించింది. ఎస్పెషల్లీ ఆ మీసాల పిల్ల సాంగ్ అప్పుడు అదేదో పింక్, మనం శాన్ ఆండ్రియాస్ జీటీఏ గేమ్ ఆడుతున్నట్టుంది. అది ఏమో నాకు అర్థం కాలేదు ఎందుకు అలా ఉంది. కాస్ట్యూమ్ డిజైనింగ్ గురించి మాట్లాడితే ఈసారి ఐ థింక్ మిలీనియల్ టు జెన్జీలో ట్రెండింగ్ అవుట్ఫిట్స్ అంటూ ఏమేమి ఉన్నాయో మార్కెట్ ప్లేస్లో అవన్నీ యూజ్ చేశారు. చాలా ఫ్లాంబాయంట్గా అనిపించింది, సినిమా టోన్కి సూట్ అయ్యేలాగా. గ్రీన్ స్క్రీన్ అండ్ సీజే షాట్స్ నీట్గా ఉన్నాయి, ప్రాపర్ సింక్ అండ్ రెండరింగ్ కనిపిస్తూ ఉంటుంది. మనం సినిమాలో చిరంజీవి గారిని చూస్తూ ఉంటాం కదా, సినిమాలో చిరంజీవి గారిని చూస్తున్నంతసేపు ఆయనే ఉన్నట్టుగా ఉంది. ఈ మధ్య ఫేసులు కొంచెం తేడాగా కనిపిస్తున్నాయి, బట్ ఈ సినిమాలో మాత్రం మోస్ట్ ఆఫ్ ద సీన్స్ వేర్ చిరంజీవి గారు ఈస్ ప్రెసెంట్, ఈజ్ యాక్చువల్ చిరంజీవి గారు, అది మాత్రం చాలా బాగా అనిపించింది. చూస్తున్నంతసేపు చాలా ఎఫెక్టివ్గా ఉంది ఆ స్క్రీన్ ప్రెసెన్స్. చిరంజీవి గారికి వెంకటేష్ గారికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అందులో డిఏజింగ్ చాలా సటిల్ గా వర్క్ అయింది. ఒకలాంటి యానిమేషన్ యూజ్ చేశారు, ఎంత కావాలో అంతే. యాక్షన్ సీక్వెన్స్ లో డూప్ షాట్స్ తక్కువ ఉన్నట్టుగా అనిపించాయి, బట్ ఉన్నాయో లేవో మనకి తెలియదు. కొరియోగ్రఫీని, స్టార్ ఏజ్ ని, స్టార్ పవర్ ని బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో నీట్ గా హ్యాండిల్ చేశారు. వెంకటేష్ గారి ట్రాక్ ఫిల్లర్ సీన్ లా క్లియర్ గా అర్థమైపోతుంది. హాఫ్ పోర్షన్ బాగా అనిపిస్తుంది వర్కౌట్ అయినట్టుగా, మిగిలిన హాఫ్ చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. కానీ వెంకటేష్ గారి ప్రెసెన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా హై ఇంపాక్ట్ ఉంటుంది కదా, ఆయన ప్రెసెన్స్ చూడగానే థియేటర్ అంతా ఒక రేంజ్ లో అని అంతా చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అయ్యారు. హుక్ స్టెప్ సాంగ్ థియేటర్ లో మంచి వైబ్ ని క్రియేట్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం డెఫినెట్లీ బాగా ఎంజాయ్ చేశారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే సంక్రాంతి కాబట్టి అందరికీ హాలిడే సీజన్, ఫుల్స్ గుడ్ హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీస్ తో థియేటర్ కి వెళ్ళడానికి మంచి మూవీ. ఇట్స్ సేఫ్ అండ్ ఫన్ వాచింగ్. నేను ముందు చెప్పినట్టు సెన్సిటివిటీ టువర్డ్స్ కామెడీ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది కదా, సో చాలా మందికి బాగా నవ్వు వచ్చేయచ్చు, కొంతమందికి రాక. పొంగల్ సీజన్ లో స్ట్రాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ ఇట్ విల్ ఇంచ్ టువర్డ్స్ హిట్ బ్లాక్ బస్టర్.